సముద్రంలో ఎక్కడ చూసినా యుద్ధ నౌకలు, ఆ పైన విమానాలు, ఇతర ఆయుధాలతో యుద్ధ సన్నద్ధతను చాటే విన్యాసాలు. ఇవి టూకీగా విశాఖ సాగర్ తీరంలో ప్రస్తుత పరిస్థితి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ముందుగా నమూనా ప్రదర్శనలు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ప్రారంభమయ్యాయి. మొత్తంగా చూస్తే విశాఖ నగరం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నీలిమ అందిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా నమూనా యుద్ధ విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నిన్న విశాఖ నగరంలో సాయంత్రం ఆర్కే బీచ్ ప్రాంగణంలో జరిగిన ఈ విన్యాసాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో విశాఖవాసులే కాకుండా అటు శ్రీకాకుళం, విజయనగరం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువంటి ప్రాంతాలందరి నుంచి కూడా వచ్చి ఈ విన్యాసాలు చూసేందుకు తరలి వచ్చారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఒక్కసారిగా మనం ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఇప్పటికే మనకి విశాఖలోని బీచ్ రోడ్ మొత్తం కూడా హై అలర్ట్ లో ఉంది. అయితే నిన్న జరిగిన విన్యాసాలు ఏవైతే చేశారో ఈ కమాండోస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విన్యాసాలన్నీ చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎందుకంటే 4వ తారీఖు నుంచి కేవలం అంటే పీఎం, సీఎం, గవర్నర్ తో పాటు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చూసినట్లయితే నగరవాసులకి కేవలం 150,000 మందికి మాత్రమే పరిమితినిచ్చారు. అందుకని ఈ లోపు జరుగుతున్న ఈ నమూనా విన్యాసాలు చూసేందుకు ఎక్కువగా కూడా నగరవాసులు తరలి వచ్చారని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం 5:20 నుంచి 6 గంటల వరకు కూడా ఈ నమూనా విన్యాసాలు అనేవి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అటు ప్రేక్షకుల దగ్గర నుంచి ముఖ్యంగా ఈ విశాఖ నగరవాసులు, అటు ఒరిస్సా, శ్రీకాకుళం, రాజమండ్రి ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ఎక్కువగా వచ్చి ఈ విన్యాసాలను చూసేందుకు తరలి వచ్చారు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు వీక్షించే విధంగా ఈ 3 రోజుల పాటు నిన్న, ఇవాళ, రేపు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి. అయితే ముఖ్యంగా సాయంత్రం పూట 5:20 నుంచి కూడా 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రత్యేకంగా నగరవాసులు ఈ కార్యక్రమంలో తిలకించే విధంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే మరోపక్క ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రత్యేకంగా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి బీచ్ రోడ్ లో ఆటోలు కూడా అలౌ చేయట్లేదు. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఎంత హై అలర్ట్ ఇక్కడ ఉందనే విషయం. ఎందుకంటే పీఎం దగ్గర నుంచి సీఎం వరకు, అలాగే గవర్నర్ వరకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి లోపాలు కలగకుండా ఇప్పటికే నేవీ వాళ్ళు బీచ్ రోడ్ ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా విశాఖ నగరంలో ఈ రోజు ఈ ఫ్లీట్ రివ్యూ నమూనా ప్రదర్శన ఏదైతే ఉందో అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నరేష్ తో నీలిమ, HM టీవీ, వైజాగ్.